జీవితం ఎలా ఉంది సార్? ఎలా ఉందండి, దాంట్లోనే ఉంది కదా ఆన్సర్. జీవితం చివరికి ఏముంటుంది? సున్నా. అదే జీవితం నా దృష్టిలో. చివరికి సున్నా, ఏం ఉండదు. మరి ఇదంతా ఏమిటంటే నీ బాధ్యత, నువ్వు చేయాలి. పిల్లల్ని కన్నాం, ఉద్యోగాలు చేయాలి, తప్పదు. వాళ్ళని పోషించాలి, వాళ్ళని పోషణ పెట్టాలి, వాళ్ళని చక్కగా చూడాలి. అది నీ బాధ్యత. చివరికంతే ఎవరికైనా. మామూలుగా ఇక అనుకుంటే ఏముందండి, ఇవన్నీ బాధ్యతలా ఏమిటి, ఎంత ఏదో అది ఇది అనుకుంటే దానికి ఆన్సర్ లేదు. అది ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళు చూసుకోవాల్సింది. నా ప్రకారం అయితే మనిషి అన్న తర్వాత ఆడైనా మగైనా జీవితం అంటే బాధ్యతతో కూడిందే. మామూలుగా పక్కకు తప్పుకుంటే సన్యాసం పుచ్చుకుని అంటారు. అంతేగాని మనం పిల్లల్ని కన్నందుకు దానికి మన చదువులు మన నాన్న వాళ్ళు నాన్నగారు వాళ్ళు సరిగ్గా చూడకపోతే మన ఈ పొజిషన్లో లేదు. ఆన్సర్ చెప్పడానికి ఏముందండి, ఏముంది, ఆయన మన కోసం చేసేయడానికి అన్నాడు, ఏదో ఆయన బాధ్యత ఆయన చేశాడంటే అది మంచి ఆన్సర్ కాదు నా దృష్టిలో. బాబు అలా బాగానే ఉంది. దాదాపు 70 సంవత్సరాల జీవితాన్ని చూశారు. సినిమా జీవితం కానివ్వచ్చు, మీ వ్యక్తిగత జీవితం కానివ్వచ్చు. 75 వస్తుందండి. ఇంత అనుభవం తర్వాత జీవితం అనేదాన్ని మీరు ఎలా నిర్వచించగలుగుతారు? నేను చెప్పే కదా, చివరికి సున్నా. జీవితం అని రాసుకుంటే చివరికి సున్నా ఉంటుంది, అదే జీవితం. ఇవన్నీ వస్తుంటాయి. మనకంటే మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు పద్మశ్రీ అన్నారు కాబట్టి అది మరి నాకంటే మహానుభావులు ఎంతమంది లేరు. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా తీసుకోండి, ఆ క్యారెక్టర్ తీసుకుంటే ఎంతమంది గొప్పవారు ఉన్నారు. గౌరీనాథ్ శాస్త్రి గారు, లింగమూర్తి గారు, మరి ఆ రోజుల్లో ఎంతో మా వంగర సుబ్బయ్య గారు, ఈయన ఎంతోమంది గొప్ప. అలాగే నెక్స్ట్ తరం వస్తే గోవిందరాజు సుబ్బారావు గారు, అలాంటి మహానుభావులు అందరి తర్వాత మనం వస్తే మరి గుమ్మడి వెంకటేశ్వరరావు ఎంత గొప్ప నటులు. మరి ఆయన తర్వాత చూస్తే రావు గోపాలరావు గారు, అందరికంటే గొప్ప గ్రేట్ ఆర్టిస్ట్ ఎస్వి రంగారావు గారు కదండి. మరి గుమ్మడి గారు, రావు గోపాలరావు గారు, కైకాలి సత్యనారాయణ గారు, గొల్లపూడి మారుతిరావు గారు, నూతన ప్రసాద్, ఇలాంటి వాళ్ళందరూ ఎంతోమంది ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ క్యాడర్లో ఉన్నారు. మరి వాళ్ళెవరికి ఈ పురస్కారం జరగలేదు. అట్లా అని చెప్పి నేను గొప్పవాడిని ఏం కాదు, నాకు రాసి పెట్టుంది అంతే, వాళ్ళకి రాసి పెట్టలేదు అంతే. నేను ఎప్పుడు నమ్ముతానండి అది. అంటే నేను ఏదో ఇంటర్వ్యూ చేస్తున్నారు కాబట్టి గొప్పగా మాట్లాడాలని మాట్లాడటం కాదు. నేను సభల్లో కూడా అది చెప్తాను. మనిషికి 95% టాలెంట్ ఉంటే సరిపోదండి, ఒక 5% అదృష్టం కూడా కలిసి రావాలి. ఆ రెండు కలిసి వచ్చినాడే కోట శ్రీనివాసరావు. నాకు టాలెంట్ ఉండొచ్చు, అదృష్టం కూడా కలిసి రావాలి. లేకపోతే వాళ్ళు ఏం తక్కువ వాళ్ళు, అందరూ పాత వాళ్ళు అందరూ కదా. మహానుభావులు ఎంతోమంది ఉన్నారు, జీవితాన్ని నడుపుకుంటూ వెళ్ళారు. బ్రాహ్మణ కుటుంబాల్లో చాలా కట్టుబాట్లు ఉంటాయి సార్. సినిమాలు అనగానే వద్దంటారు. మీ తండ్రి గారు డాక్టర్, సినిమాలు అనగానే ఎలా రియాక్ట్ అయ్యారు ఆయన? సహజంగానండి, ఎవరైనా బ్రాహ్మణ కుటుంబమే కాదు, ఇప్పుడు జనరల్గా ఎవరి కుటుంబంలో అయినా నేను సినిమాకి వెళ్తున్నా అన్నారనుకోండి, మరి ఎందుకురా అది జాగ్రత్త, పెళ్ళాం వెళ్ళన్నారు, ఆ సినిమా గోల ఏం సరిగ్గా ఎందుకురా నీకు ఆ సినిమాలు, ఈ పిచ్చి మాటలు, చక్కగా ఏదైనా ఉద్యోగం చేసుకోమని అంటారు తప్ప సినిమాకి వెళ్ళమని ఎవరు చెప్పరు కదా. ఏమంటారు? కాకపోతే నేనేమిటంటే ఆ రోజుల్లో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కాసేపు చదువుకుని బ్యాంకులో ఉద్యోగం చేసేవాడిని, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. అందువల్ల నాకు కొంచెం వాళ్ళు నీకు సినిమాలు ఎందుకు, ఈ సినిమాలు జాగ్రత్త అని వాళ్ళు అన్నప్పుడు కూడా నాకు కొంచెం జ్ఞానోదయం అయ్యి మన రిస్క్ తీసుకోవడం మంచిది కాదు అని ఏదో నాటకాలతో తృప్తిపడ్డాను. ఒక 25 సంవత్సరాలు బాగా అవరాత్రులు బాగా వారానికి 1-2 ప్రదర్శనలు ఇచ్చుకుంటూ బాగా నాటకాల్లోనే ఉన్నాను. అంటే నిజం చెప్పాలంటే కొంచెం గొప్ప చెప్తున్నాను అనుకుంటారు కొంతమంది. నేను ఎప్పుడు సినిమాకి ట్రై చేయలేదండి, భయం. అప్పట్లో సినిమా యాక్టర్ అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండేవి. ఏదో పొడుగు ఉండాలి, రంగు ఉండాలి, కర్లింగ్ హెయిర్ ఉండాలి, ఇలా ఉండాలి.
అప్పుడు నేను బాగా బ్లాక్గా ఉండేవాడిని. ఇప్పుడేం ఎరుపు కాదనుకోండి, కొంచెం ఈ 35 సంవత్సరాలు రోజు రంగు కొట్టుకోవడం, దానివల్ల కొంచెం నీడపట్టును కూర్చోవడం, దానివల్ల నలుపు విరిగితే విరగచ్చు. మనం ఏదైనా సినిమాకి వెళ్ళి ట్రై చేస్తే నీ మొహం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావుడరా అని ఎవరన్నా అంటారేమో అని భయం. చక్కటి ఉద్యోగం చేస్తున్నాం ఎందుకులే అని నేను ఎప్పుడు ట్రై చేసేవాడిని కాదు. కాకపోతే హైదరాబాద్లో జంధ్యాల గారు వాళ్ళు ఎప్పుడన్నా సినిమా తీస్తున్నప్పుడు నాకు పాత పరిచయం ఆయనతో బాగా ఉంది కాబట్టి, కోటగారు రండి 2 సీన్లు ఉన్నాయి, 2-3 సీన్లు వేసం ఉంది, సరదా చేయండి అంటే చేయటం తప్ప నేనేమి ఫోటోలు పట్టుకుని వెళ్ళడం, ఆఫీసులకు వెళ్ళడం అలాంటి ట్రై చేయలేదండి. చెప్పాను కదా, ఇది నిజం. అదేదో నా అదృష్టం బాగుండి టి కృష్ణ గారు 1982లో రంగస్థలంలో రవీంద్ర భారతిలో ఎప్పుడో నా నాటకం చూశారట నేను వేసింది. ముత్యాల సుబ్బయ్య గారు అప్పుడు కో డైరెక్టర్గా ఉండేవారు ఆయన దగ్గర. అది చూసినప్పుడు ఆయనతో అన్నారట, నాకు తర్వాత ఆ మధ్యన తెలిసింది సినిమాకి వచ్చిన తర్వాత, కుర్రాడు ఎవరో భలే చేస్తున్నాడండి, సినిమాలు కూడా భలే ఉంటాడు, మంచి పట్టుంది మంచి దగ్గర అన్నట్టు మంచి అని అన్నారట కృష్ణ గారు. ఏదో అయినా నాకు తెలియదు. 85లో వందే మాతరం సినిమా తీసేటప్పుడు ఎవరన్నా రంగస్థలం నటుడిని పెడితే బాగుంటుంది వేషానికని ఆయన అనుకోవడం కృష్ణ గారు. అప్పుడు ముత్యాల సుబ్బయ్య గారు జ్ఞాపకం ఉందని మీకు 2-3 ఏళ్ల క్రితం మనం రవీంద్రబాద్లో నాటకం చూసినప్పుడు ఒక కుర్రాడు యాక్ట్ చేస్తే చాలా బాగా చేశాడని అన్నారు, మీరు సినిమాకి కూడా బాగుంటాడని అన్నారు. అంటే అవునండి చాలా బాగుంటుంది, ఇప్పుడు ఆ కుర్రాడిని ఎట్ట పట్టుకోవడం తెలియటం అంటే అని అంటాం. సరే ఏదో ఆ ప్రయత్నం ఏదో తెలిసి నాకు తెలిసిన వాళ్ళు అక్కడ ఉండటం, నేను పిలుచుకొస్తానని వాళ్ళు రావడం చేయటం, వాళ్ళు నన్ను పిలవడం, వందే మాత్రం ప్రతిఘటన ఇవి చేయటం, అది ఒక అనూహ్యమైనటువంటి పేరు రావడం నాకు. ఆ తర్వాత జీవితం ఇదిగో ఇలాగా అయిపోయింది. బ్యాంక్ కూడా వెళ్ళలేని పరిస్థితి వచ్చి జీవితం మారింది.